శివ సంబంధిత మంత్రాలలో మహామృత్యుంజయ మంత్రం యొక్క వైశిష్టం ఏమిటి? మృత్యుంజయ మంత్రం అనేసరికి పలువురికి జ్ఞాపకం వచ్చేటటువంటి మంత్రం త్ర్యంబకం జయామే సుగంధిం పుష్టివర్ధనం. ఈ మంత్రము యజుర్వేదములో, ఋగ్వేదములో, సామవేదములో, అథర్వణ వేదములో కూడా దర్శించవచ్చు. ఈ మంత్రములో ఏ విధంగానైతే ఒక్క కాయ తీగకు అంటుకొని ఉండి బరువు కాకుండా ఎలా తన ఉనికిని కాపాడుకోగలుగుతుందో, తన ఉనికిని కాపాడుకోవడంతో పాటుగా తన వృక్ష జాతిని సైతం లోకానికి అందించే విధంగా అంత బరువును ఆ తీగ మోస్తుందో, ఈ శ్లోకం రూపంలో ఉండే ఈ మంత్రం మనకు సుబోధకంగా అర్థం అయ్యే విధంగా ఋషి సంప్రదాయం అందించింది. మంత్రమును శ్లోక భావనగా మనం స్వీకరించినప్పుడు జ్ఞానాన్ని మనం ఆవిష్కరింపజేసుకోగలుగుతాం. మంత్ర రూపంలో దర్శించినప్పుడు జపం చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుకోగలుగుతాం. ఈ మంత్రం విశేషంగా త్ర్యంబకం జయామహే తత్సవితృవరేణ్యం ఇలా సంపుటీకరణంగా గాయత్రి, మృత్యుంజయ మంత్రం రెండింటినీ కలిపి చేసేటటువంటి సంప్రదాయం కూడా శాస్త్రంలో సాధనా మార్గంలో ఉంది. ఒకానొక సినీ కవి పూర్వం ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపించే తల్లికి పిల్ల భారమా అంటూ సినీ సాహిత్య రూపంలో కూడా ఇదే మంత్ర భావనను మనకు పరోక్ష రూపంలో అందించి ఉన్నాడు. ఎప్పుడూ ఏది ఎవరికి బరువు కాదు. ఏ తల్లికి తన సంతానం బరువు కాదు. అలాగే ఆ దేవదేవుడైన పరమేశ్వరుడు శివుడికి మనమంతా కూడా సంతానం అయినప్పుడు ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులకు మనం ఎప్పుడూ బరువు కాదు. మన మేలు కోరే విధంగానే పరమేశ్వరుడు ఎప్పుడూ మనకు అనుగ్రహాన్ని అందిస్తాడు అనేటటువంటి అంతరార్థంతో ఈ మంత్రాన్ని సాధన చెయ్యాలి. త్ర్యంబకం జయామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకం దోసకాయ అంటారు, కీరదోసకాయ అంటారు. వివిధ రూపాలలో ఆ శబ్దానికి వ్యాఖ్యానాలు చేసేటటువంటి వారు పలు రూపాలలో చెబుతారు. తీగను అంటిపెట్టుకుని ఆ కాయ ఎలా ఉంటుందో పరమేశ్వరుని అంటిపెట్టుకుని మనము అలా జీవించాలి. 90 విధాలుగా ఉండేటటువంటి న్యాయ ప్రపంచంలో షణ్ణవతి న్యాయాలు అంటారు. న్యాయశాస్త్రంలో 96 న్యాయాలు ఉన్నాయి. అందులో పరమాత్ముడిని భక్తుడు అంటిపెట్టుకుని ఉంటాడు. ఇది ఒక విధమైనటువంటి న్యాయం, మర్కట న్యాయం. పరమాత్ముడే భక్తుడిని అలా చేతిని ఆధారంగా ఇచ్చి తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది మార్జాల న్యాయం. కోతి తల్లి కోతి కడుపును పిల్ల కోతి పట్టుకొని ఉంటుంది. ఇది ఒక న్యాయం. పిల్ల కోతిని తల్లి పట్టుకున్నది ఇక్కడ. రెండవ మార్గంలో పిల్లి పిల్లను తల్లి పిల్లి మెడ కరిచి పట్టుకుని ఒక చోట నుంచి మరో చోటకి తీసుకువెళుతూ ఉంటుంది. ఇది మరొక విధమైనటువంటి న్యాయం. భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? మనం భగవంతుడిని అనుసరిస్తే భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? ఈ రెండింటికి సంబంధించిన న్యాయమే ఈ విషయంలో మనం ప్రస్తావనగా గ్రహించవచ్చు. ఇది ప్రత్యేక అంశం.